ఫార్ములా కేసులో కేటీఆర్ పై ప్రాసిక్యూషన్. ఇక మళ్ళా కేటీఆర్ దొర పైన మళ్ళొక కేసు. సరే ఇక మా కేసులు వస్తూనే ఉన్నాయి, ఇది తెలిసిన కేసే. కేసు రిపోర్ట్ ప్రభుత్వానికి అందించిన ఏసీబీ. అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్న దర్యాప్తు సంస్థ. గవర్నర్ అనుమతి కోసం భేటీ. అంటే గవర్నర్ అనుమతి కోసమే అరెస్టు కూడా రంగం సిద్ధం చేసిందట, గవర్నర్ అనుమతి కోసం ఉన్నదట. కానీ మరి దొర మరి ఈ విషయం మీద ఏం మాట్లాడిండో చూద్దాం. ఆహా చూడండి, కేటీఆర్ఏ A1 ఆయన కనుసన్నల్లోనే క్విడ్ ప్రోకో అట, ఈయననే A1 అట. నాటి మంత్రి ఒత్తిడితో నిర్వాహకుల బ్యాంకు నుంచి చెల్లింపులట. ఈయన ఒత్తిడితోనే మొత్తానికి ఏదో జరిగిందట. బదులుగా స్పాన్సర్ సంస్థ నుంచి బీఆర్ఎస్ కు రూపాయలట 400 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లట. బీఆర్ఎస్ కు 44 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లట. నివేదికలో పేర్కొన్న ఏసీబీ 9 నెలల పాటు కొనసాగిన విచారణట. దర్యాప్తు టైంలోనే అప్రూవర్ గా మారిన A2 A3లట. అంటే ఈ విచారణ జరుగుతున్నప్పుడే ఇంకా ఇద్దరు అభ్యర్థులట అప్రూవల్ గా మారిపోయారట. ఏదైతే మరి ఈ దొర అరెస్టుకు రంగం సిద్ధమట. రూపాయలు 46 కోట్లు చెల్లించాలని నేనే ఆదేశాలు ఇచ్చా. ఇక ఇక్కడ మాట్లాడారు, ఏమన్నాడు ఇక్కడ, ఫార్ములా కేసు లొటపీస్ కేసు, ప్రాసిక్యూషన్ చేసినా ఛార్జీ వేసినా ఏమీ చేయలేరు, బస్ మాస్ వార్నింగ్ ఇచ్చేసిండు మన కేటీఆర్ గారు. అది లొటపీస్ కేసు అట, వాళ్ళు ఎన్ని ఛార్జ్ షీట్ వేసినా ఇంకా ఏం చేసినా సాని నేను ఏం చేయలేను అని చెప్పేసి గట్టిగానే మాట్లాడిండు. ఇక దీని గురించి కనుక చూసినట్టయితే ఇదే ఈ మాటలతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల అసమ్మతి జ్వాలలు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇక మరి అది కోర్టు ధిక్కారం చేస్తే కోర్టుకు ఎట్లా మాట్లాడినా కూడా కొద్దిగా మనం ప్రతి విషయాన్ని కూడా సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చూద్దాం, వాళ్ళ అధికారం అంగబలం ఉండే కాబట్టి నడిచింది. ఇప్పుడు పార్టీ బలం కూడా ఇది, అధికార బలం కూడా లేదు, అయినా గట్టిగానే మాట్లాడుతుంది. ఫార్ములా ఈ కార్ కేసులో జరిగిన అవినీతి నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ఏ బాధ్యులని విచారణలో ఏసీబీ నిర్ధారించడం తెలిసింది. ఈ కేసులో కేటీఆర్ కు A1 గా పేర్కొనగా, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ఉన్నారు. కేటీఆర్ ఆదేశాలను తాము పాటించామని దర్యాప్తు సమయంలో A2 A3లు ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. HMDA నుంచి నిధుల చెల్లింపులో కేటీఆర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఏసీబీ విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఇది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. ఈ విధంగా మొత్తానికైతే ఎలక్ట్రల్ బాండ్ ద్వారా 44 కోట్లు అందించిన దర్యాప్తులో బయటపడింది. విచారణలో నెక్స్ట్ జెన్ సంస్థ ప్రతినిధులు సైతం కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ దర్యాప్తు సంస్థ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. కేసు నివేదిక తాజా ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు అందజేయడం అనేది జరిగింది. ఇది మొత్తానికి అయితే కోర్టు నుంచి మాత్రం గట్టిగానే పిటిషన్ అయితే దొరకొచ్చింది. మరి దీని మీద సమాధానం కూడా ఘాటుగానే స్పందించిండు. మనం ఇక చూసిన విషయమే.